మీరు వేదిక ఆస్ట్రాలజీ నేర్చుకుంటారు. మన ఛానల్లో చాలా వీడియోస్ అండ్ బేసిక్స్ నుంచి అన్నీ ఉన్నాయి. సో కాబట్టి వేదిక ఆస్ట్రాలజీ నేర్చుకునే వాళ్ళకి ఇంకొక ఇంపార్టెంట్ వీడియో ఏంటంటే లగ్నం నుంచి ఎవరు శుభులు ఎవరు పాపులు, సగం లగ్నాలు చూసాం ఇప్పటికీ, మిగిలిన కూడా చూసేద్దాం. సో వృశ్చిక లగ్నానికి స్కార్పియన్స్కి ఎవరు మంచివాళ్ళు ఎవరు కాదు అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ లగ్నాధిపతే ఏంటంటే కొన్ని లగ్నాలు ఉంటాయి స్పెషల్ అనమాట, వాటికి లగ్నాధిపతే నెగిటివ్ కూడా అవ్వడం ఈ లగ్నానికి వర్తిస్తుంది. సో వృశ్చిక లగ్నానికి లగ్నాధిపతి షష్టాధిపతి అంటే 6వ భావానికి ఆధిపత్యము ఉన్న, అంటే లగ్నాధిపతే 6వ భావానికి కూడా ఆధిపత్యంలో ఉంటాడు కుజుడు. కాబట్టి కుజుడిని వృశ్చిక లగ్నానికి 50% మాత్రమే, ఎందుకంటే ఒక కంప్లీట్ నెగిటివ్ హౌస్కి ఆయన లార్డ్షిప్లో ఉన్నాడు. సో కాబట్టి మీరు ఇది తీసుకున్నప్పుడు ఈయన మంచివాడు, మనకి లగ్నాధిపతి ఎప్పుడు మంచివాడే, అలాంటి అంటే ర్యాండమ్ స్టేట్మెంట్లు ఆస్ట్రాలజీలో పనికిరావు. ఏ లార్డ్షిప్ వస్తే దాన్ని తీసుకోవాల్సిందే. కాబట్టి లగ్నాధిపత్యం రావడం వల్ల ఆయన సగం మంచివాడు, షష్టాధిపత్యం రావడం వల్ల సగం చెడ్డవాడు. అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ని, గొడవల్ని, అప్పుల్ని, అనారోగ్య కారణాలని ఇవ్వడానికి లగ్నాధిపతికే అవకాశం ఉంది. సో కాబట్టి మనం కుజుడిని ఓన్లీ 50% మంచివాడి కింద తీసుకుంటాం. ఇక 2 భావానికి, పంచమ భావానికి, 5వ స్థానానికి 2nd and 5th లార్డ్షిప్ వచ్చిన గురువు మంచివాడు. ఎందుకంటే 2nd అనేది మారక హౌసు, అది కొంత నెగిటివే, కాకపోతే పర్వాలేదు 70% ఈయన శుభ ఫలితాలను ఇస్తాడు. సో ఇక మిగిలిన 30% నెగిటివ్ ఇచ్చే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈయన అర్ధశుభుడు అనకూడదు, పర్వాలేదు చాలా మటుకు గురువు శుభ ఫలితాలను ఇస్తాడు అని చెప్పచ్చు. అండ్ 3, 4 భావాలకు ఆధిపత్యం ఉన్న శని ఈయన కూడా, ఎందుకంటే పాపగ్రహాలకి కేంద్రాధిపత్యము. సో న్యాచురల్గా పాపగ్రహమైన శనికి చతుర్థాధిపత్యము, కేంద్రాధిపత్యం వచ్చింది కదా, అందువల్ల ఏంటంటే ఈయన కొంతవరకు 50% నెగిటివ్ 50% పాజిటివ్ అనే చెప్పచ్చు. సో కాబట్టి ఈయన కూడా శనిని కూడా సగం అర్ధశుభుడు, కుజుడు అర్ధశుభుడు అండ్ శుక్రుడు, ఎందుకంటే 7, 12 భావాలకు ఆధిపత్యం ఉన్న శుక్రుడు 70% నెగిటివ్ అవుతాడు. ఎందుకు అంటే 7వ స్థానము మారకత్వాన్ని కలిగి ఉండి వ్యయస్థానం అనబడే ఇంకొక పెద్ద నెగిటివ్ హౌస్ని ఈయన రూల్ చేస్తూ ఉంటాడు. కాబట్టి వృశ్చికం వాళ్ళకి శుక్రుడిని 70% నెగిటివ్ కింద తీసుకోవాలి, 30% మాత్రమే పాజిటివ్ కింద తీసుకోవాలి. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు ఖర్చులు, హాస్పిటల్ విజిట్స్, ఇట్లా రకరకాల సమస్యలు అనేవి ఇస్తాడు. సో కాబట్టి 70% ఈయన నెగిటివ్ కింద. అండ్ పాపి అని తీసుకోవాల్సింది బుధుణ్ణి. అష్టమాధిపత్యము, లాభాధిపత్యము. లాభాధిపతి మంచిదే అంటే అగైన్ ఈ అష్టమాధిపతి అండ్ లాభాధిపతి 2 కూడా బుధుడు అవడం వలన బుధుడుకి సంబంధించిన, అంటే హీ బిహేవ్స్ లైక్ మోస్ట్ మారక ప్లానెట్. మీకు గురువు కన్నా శుక్రుడు కన్నా కూడా బుధుడితోనే ఈ మారకత్వం అనేది ఎక్కువ ఉంటుంది వృశ్చికం వాళ్ళకి. కాబట్టి అయితే ఫైనాన్షియల్ గెయిన్స్ని ఇచ్చే ప్లానెట్ కాబట్టి ఆయన వచ్చినప్పుడల్లా మనకి డబ్బులు ఇస్తాడు, కాబట్టి మంచివాడే కొంతవరకు. కానీ అష్టమాధిపతి అయ్యి మిగిలిన గ్రహాల కన్నా పవర్ఫుల్గా బిహేవ్ చేస్తాడు. ఇది నేను చాలా ఎక్స్పీరియన్స్ తోటి, ప్రాక్టీస్ తోటి, అంటే ఆఫ్టర్ నెంబర్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ హోరోస్కోప్స్ చూసిన తర్వాత ఈ బుధుడిలో వీళ్ళు సఫర్ అవ్వడం అనేది ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఈయనని కూడా అర్ధశుభుడా అంటే అర్ధశుభుడి కింద తీసుకోవాలి. కానీ మిగిలిన గ్రహాలతో అంటే అర్ధశుభత్వం కుజుడికి, అట్లానే మనకి కొంత గురువుకి కూడా వచ్చినా, అదే శనికి కూడా వచ్చినా, బట్ ఇక్కడ రావడం అనేది కొంత ఎక్కువ అనమాట. అంటే బుధుడు ఇంకొంచెం పాపత్వాన్ని ఎక్కువ కలిగి ఉంటాడు సేపు అని చెప్పి తీసుకోవాలి. సో కాబట్టి బుధుడు కూడా అంత మంచివాడు కాదు. అండ్ రవిచంద్రులు యోగకారకులు, అంటే ఈ లగ్నానికి శుభ ఫలితాలను ఇచ్చే గ్రహాలు 3 ఉంటాయి. ఒకటి రవి, 2వది చంద్రుడు అండ్ 3వది గురువు. గురువు కూడా చెప్పాను కదా మ్యాక్సిమం గుడ్ రిజల్ట్ ఇస్తాడని. ఈ 3 గ్రహాలు చాలా మంచివి. అండ్ చాలా నెగిటివ్ ఏంటంటే కుజుడు అండ్ శుక్రుడు అండ్ బుధుడు. సాటర్న్ అంతే, ఎందుకంటే శనికి ఒక విచిత్రమైన పరిస్థితి, ఆయన స్లో ప్లానెట్ కాబట్టి యూజువల్గా శనికి ఆధిపత్యం ఉండే వాటిలో స్లో రిజల్ట్ వస్తాయి. సో కాబట్టి 3వ భావము అనే ఒక నెగిటివ్ హౌస్కి ఆధిపత్యం ఉన్నా కూడాను ఆయన దాన్ని స్లోగా ఇస్తాడు. కాబట్టి సాటర్న్ని వీటితో కంపేర్ చేసినప్పుడు, అంటే కుజ శుక్ర బుధులతో కంపేర్ చేసినప్పుడు కొంచెం బెటర్గా తీసుకోవచ్చు. బట్ యోగకారకులు అంటే మటుకు రవి, చంద్ర
అండ్ గురువు, వీటిని యోగ కారకులుగా తీసుకోవాలి. కుజుడిని మటుకు లగ్నాధిపతి కాబట్టి మంచివాడు అన్న దృష్టితో చూడొద్దు. ఆయన 6th లార్డు. ఎప్పుడు ఏదైనా హారోస్కోప్లో ఫలితాన్ని చూడాలన్నప్పుడు ఏది నెగిటివ్ వచ్చింది అనేది ఫస్ట్గా చూసుకోవాలి. కాబట్టి ఆయనకి అక్కడ నెగిటివ్ వచ్చింది కాబట్టి కుజుడిని నెగిటివ్గానే తీసుకోవాలి, శుక్రుడిని నెగిటివ్గానే తీసుకోవాలి. ఎక్కువ నెగిటివ్ ఈ రెండింటికి ఉంటుంది. దెన్ ఫాలోడ్ బై బుధ అండ్ తర్వాత శనికి అనమాట. సో ఈ విధంగా ఏంటంటే కొంచెం వృశ్చిక లగ్నానికి పాపులు కొంచెం ఎక్కువ యాక్టివ్గా పనిచేస్తూ ఉంటారు. శుభగ్రహాలకి ఏమవుతుందంటే రవిచంద్రులు ఇద్దరు భాగ్యాధిపతి దశమాధిపతి అయిన చంద్రుడు అండ్ రవి ఒక్కొక్క స్థానానికి మాత్రమే ఆధిపత్యం ఉండడం వలన అంటే ఏంటి, స్కార్పియన్ ఈ వృశ్చిక లగ్నానికి శుభగ్రహాలకేమో ఒక్కొక్క లార్డ్షిపే వచ్చింది, పాపగ్రహాలకి 2 లార్డ్షిప్లు వచ్చాయి. దానివల్ల ఏమవుతుందంటే కొంత నెగిటివిటీ అనేది ఎక్కువ ఉండే పాసిబిలిటీ ఉంటుంది. సో అసలు మీ లగ్నానికి ఎవరు మంచి ఫలితాలు ఇస్తున్నారు లేదు, ఇలాంటి కన్సల్టేషన్ కోసం మీరు msastrology.com వెబ్సైట్ నుంచి మీ కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. అట్లానే అకాడమీలో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు మీరు msastrocademy.com వెబ్సైట్కి వెళ్ళి డెఫినెట్గా అందులో రిజిస్టర్ చేసుకోండి. టైంకి కోర్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీకు ఈమెయిల్ పంపించడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. Bye.